ఇటు జాతీయ అంతర్జాతీయ వార్తల గురించి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి, వాటిలో నుండి సారాంశం ఏంటంటూ కూడా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలాంటి కథనాలు ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. మాటా మంట, విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణం. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నిరసన, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి తెలంగాణ భవన్ వద్ద వదిలిన పోలీసులు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల వాగ్వాదం. సభ మీ ఒక్కరి సొంతం కాదు అని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్లా. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్. సమావేశాలు ముగిసేదాకా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్న సభ నిర్ణయం. స్పీకర్గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా? సభాపతితోనే వాదన. జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే కాంగ్రెస్. ఆ వ్యాఖ్యల్లో అన్పార్లమెంటరీ పదాలు లేవు. స్పీకర్ను అవమానించినట్లయితే జగదీష్ విచారం తెలుపుతారు. సభాపతికి హరీష్ ప్రతిపాదన. సస్పెన్షన్ ముందు హైడ్రామా. రైట్, ఇక నిన్న తెలంగాణ అసెంబ్లీలోనైతే ఒక హైడ్రామా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. మనం చూసాం, ఏదైతే గవర్నర్ ప్రసంగానికి ఏదైతే ధన్యవాద తీర్మానాన్ని పెట్టినటువంటి సందర్భంగానైతే ఎవరైతే మాజీ మంత్రి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అయితే స్పీకర్ పైన ఈ ఏకవచనంతో కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడడం, సభ మీ ఒక్కరి సొత్తు కాదు, ఇది మా అందరి సొత్తు, మీరే కాదు అంటూ కూడా ఆయన ఏకవచనంతో స్పీకర్ని మాట్లాడిన తీరుపైన అయితే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా స్పందించి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వెంటనే జగదీష్ రెడ్డి స్పీకర్కి క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారైతే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్పీకర్ కేవలం అయినందునే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేశారు. ఇక జగదీష్ రెడ్డి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆయన మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇది సభ మీ ఒక్కరి సొత్తు కాదు, ఇది అందరికీ అంటూ కూడా ఆయన మాట్లాడి, మేమందరం సెలెక్ట్ చేస్తున్న మీరు సభాపతికి అయ్యారంటూ కూడా ఆయన కూడా పరుష వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక దాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు కూడా సమర్థించి, ఒకవేళ జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఏమైనా అన్పార్లమెంటరీ ఉంటే ఆయన విచారం వ్యక్తం చేస్తారు అంటూ కూడా ఆ జగదీష్ రెడ్డి అని సస్పెండ్ చేసే కంటే ముందు హరీష్ రావు అయితే వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఉదంతం మొత్తం జరిగిన నేపథ్యంలో జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలకు అటెండ్ అవ్వకుండా స్పీకర్ అయితే బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. సస్పెండ్ చేశారు. ఇక దీన్ని ఉద్దేశించి కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలంతా కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాత్రం వారు నిరసన తెలిపారు. వారిని అరెస్ట్ చేసి పోలీసులు అయితే బీఆర్ఎస్ భవన్ వద్దనైతే వదిలిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే నిరసన తెలిపారు. ఇక ముఖ్యంగా ఈ జగదీష్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీలు కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణ పరిస్థితిని తీసుకొచ్చాయి. మరి అసలు చూసేటువంటి సమాజానికి ఒక పెద్దల సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అందరికీ ఆదర్శంగా ఉండవలసినటువంటి ఎమ్మెల్యేలు, మళ్ళీ ఆ పర్సన్ కూడా పలుసార్లు 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడడం, ఇది మీ సభనా మా అందరి సభ అంటూ స్పీకర్ని ఉద్దేశించి స్పీకర్ని బెదిరించడం వంటి చర్యలు మాత్రం ఇటు ప్రజలు కూడా ముక్కున వేలేసుకునేలాగా, ఇతను 2 సార్లు మంత్రిగా చేయడం ఏంటి, ఎమ్మెల్యేగా చేయడం ఏంటి, స్పీకర్ను ఉద్దేశించి ఆ రకంగా వ్యాఖ్యానించడం ఏంటి అంటూ కూడా వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇక ముఖ్యంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి, ఇక ఆయన ముఖ్యంగా ఒక దళితుడు స్పీకర్గా ఉండడం వల్లనే మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే ఒక ఓసీ పర్సన్ స్పీకర్గా ఉంటే మీరు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా ఎవరైతే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున అయితే జగదీష్ రెడ్డి వ్యవహారం పైన అయితే ఆందోళనలు చేస్తున్నట్టుగా తెలుసు. మరి ఏదేమైనా ఒక స్పీకర్ని, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్పీకర్ని ఒక ఎమ్మెల్యే ఆ యొక్క సభలో ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఇటు రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా, గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది,
వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను, వాళ్లను పట్టించుకోను. రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడా రాజీ పడడు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్లు మాకు ముఖ్యం. 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లను చేశాం. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి. బీఆర్ఎస్ పైశాచికానందం పొందుతుంది. శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఏప్రిల్లో హైదరాబాద్లో భారత్ సమ్మిట్. 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానించాం. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవండి. కేంద్ర మంత్రి జయశంకర్కు సీఎం రేవంత్ వినతి. ఇక నిన్న ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో అయితే ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. నేను గాంధీ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం లేదు అంటూ కూడా ఏవైతే వ్యాఖ్యలు వస్తున్నాయో, నాకు గాంధీ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది. ప్రతిసారి కలిసినప్పుడల్లా ఫోటోలు దిగాల, ఫోటోలు దిగితేనే సాన్నిహిత్యం ఉన్నట్టు, అలాంటి అనవసరమైనటువంటి ప్రదర్శనలు చేయాల్సిన అవసరం నాకు లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. నాపైన వారికి విశ్వాసం ఉంది కాబట్టి నాకు పదవులు కట్టబెట్టారంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక విపక్షాలు వేసేటువంటి వలలో కానీ ఉచ్చులో కానీ నేను పడను, వాళ్ళని అసలు పట్టించుకోను, నా దృష్టి అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి పైన ఉందంటూ కూడా చెప్పారు. ఇక రేవంత్ ఏది చెప్పినా చేస్తాడు, ఎక్కడ రాజీ పడ్డంటూ కూడా ఆయన కవర్ చేసుకున్నట్టుగానైతే తెలుస్తుంది. కాంగ్రెస్ని అధికారంలోకి తేవడంలో ఎవరైతే తోడుగా వెంట ఉండి నడిచారో, నాతో ఉండి నడిచారో, పార్టీని అధికారంలోకి ఎవరైతే తేవడానికి పాటుపడ్డారో వాళ్ళే నాకు ముఖ్యమంటూ కూడా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలిసింది. ఇప్పటికే 37 మందిని కూడా కార్పొరేషన్ చైర్మన్గా చేశామంటూ కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర సమస్యలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోరాడాలి, కేంద్రంతో పోరాడాలి, రాష్ట్రానికి నిధులు తీసుకురావాలంటూ కూడా ఆయన కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక శాసనసభలో చర్చకు కూడా కేసీఆర్ రావాలి అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఢిల్లీలో ఈ సందర్భంగా ఈ మీడియాతో అయితే మాట్లాడిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా జరుగుతుంది. ఇక ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామంటూ కూడా దానికి 60 దేశాల ప్రతినిధులను ఆహ్వానించామంటూ కూడా కేంద్ర మంత్రి జయశంకర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి చేసినట్టు తెలిసింది. రైజింగ్ తెలంగాణకు మద్దతుగా నిలవండి అంటూ కూడా ఆయన అయితే జయశంకర్ని కోరినట్టుగానైతే తెలుస్తోంది. దక్షిణాదిపై కేంద్రం కుట్రను తిప్పికొడతాం. సీట్లు రాలేదన్న అక్కసుతో దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే యత్నం. రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు అంతా ఏకం కావాలి. కేంద్రంపై పోరుకు 22న చెన్నైలో భేటీకి రావాలని స్టాలిన్ ఆహ్వానం. రేవంత్ రెడ్డి లేఖను అందించిన డీఎంకే బృందం. అధిష్టానం అనుమతితో చెన్నైకి వెళ్తానన్న ముఖ్యమంత్రి. ఇక నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వద్దకైతే డీఎంకే పార్టీ ప్రతినిధులు, మంత్రులు స్టాలిన్ పంపినటువంటి ఆహ్వానం అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ముఖ్యంగా అఖిలపక్ష సమావేశం అన్ని పార్టీల, దక్షిణాది అన్ని పార్టీల అధ్యక్షులకైతే స్టాలిన్ అయితే ఆహ్వాన పత్రాన్ని అయితే అందించినట్టు పంపించినట్టు తెలిసింది. దక్షిణాది పైన కేంద్రం ఏదైతే పునర్విభజన పేరుతోటి ఒత్తిడి సీట్లు తగ్గించాలంటూ కుట్రలు చేస్తుందో దాన్ని తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో అయితే వాళ్ళైతే అఖిలపక్షం మీరు అన్ని పార్టీలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా డీఎంకే అధినేత స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే నిర్ణయించుకున్నారు. దాని ప్రకారం అన్ని పార్టీల అధ్యక్షులకు, అన్ని పార్టీల దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు కూడా ఆయన అయితే లేఖలు పంపిస్తున్నారు. దానికి సంబంధించి నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అయితే డీఎంకే ప్రతినిధులు అయితే ఒక లేఖనైతే అందించారు. ఇక దక్షిణాదిలో సీట్లు రాలేదన్న అక్కస్తోనే కేంద్రం ఈ యొక్క దక్షిణాది ప్రాధాన్యతను తగ్గించాలనే ప్రయత్నం చేస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దక్షిణాది పైన కేంద్రం ఏదైతే కుట్రను చేస్తుందో దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతామంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కూడా అందరూ ఏకం కావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నేను అక్కడికి వెళ్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఈ నెల 22న అయితే కేంద్రం పోరుపైన చెన్నైలోనైతే ఈ యొక్క సమావేశం అయితే జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి పార్టీ అధిష్టానం ఇస్తే నేను వెళ్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. గులాబీకి బదులు ఆకుపచ్చ కార్డు. రాష్ట్రంలో రేషన్ కార్డులకు కొత్త రంగులు. పేదలకు ఇచ్చే కార్డులపై 3 రంగులు. 22న చెన్నై సమావేశానికి వెళ్తాం కేటీఆర్. ఇక గులాబీకి బదులు ఇప్పుడైతే గులాబీ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డుకు సంబంధించి దానికి గులాబీ బదులు ఆకుపచ్చ కార్డు ఇస్తామంటూ కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డులకు కొత్త రంగులు కూడా ఇవ్వనున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ నెల 22న తమిళనాడుకు జరిగేటువంటి ఏదైతే సమావేశం ఉందో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి దానికైతే మేము వెళ్తామంటూ కూడా కేటీఆర్ చెబుతున్నట్టుగానైతే తెలుస్తుంది. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక కాల్పుల విరమణకైతే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నిన్న ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటే ఆయన ఏదైతే ప్రతిపాదించారో అదే నేపథ్యంలో పుతిన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకరించినట్టుగానే తెలిసింది. దీంట్లో ఈ యొక్క విరమణలో మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర మాత్రం కీలకమైనట్టుగా తెలిసింది. అమెరికాకు ఇప్పుడు వద్దులే, మన విద్యార్థులు తగ్గిన మోజు, అనేక కారణాలు, అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజుల్లో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన అవకాశాలు, గతేడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. ఇక అమెరికాకు హయ్యర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ కోసం పోయేటువంటి విద్యార్థులనైతే అమెరికాకు వెళ్ళాలన్న ఆసక్తి తగ్గినట్టుగానే తెలిసింది. దానికి గల ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అమెరికాలో ఇప్పుడు ఆర్థిక అనిశ్చితి నెలకొంది, ఈ వీసా ఫీజులు కూడా అధికంగా అయ్యాయి. అలాగే ఈ సెలెక్ట్ చేసే అంశాలు ఏదైతే దాంట్లో కూడా విపరీతంగా వరపోస్తున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకున్న అస్థిరమైన నిర్ణయాల వల్ల విద్యార్థుల్లోనైతే ఒక అనాసక్తి నెలకొన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇతర దేశాల్లో కూడా అవకాశాలు పెరిగినట్టుగా తెలిసింది. దీంతో గతేడాదితో పోలిస్తే 38% H1B వీసాలు తగ్గాయని, ఈ నేపథ్యంలోనే అమెరికాకి భారత విద్యార్థులు వెళ్ళడానికి అనాసక్తి చూపిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక గతంతో పోలిస్తే ఇప్పటివరకు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్కు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు అయితే 4,79,953. గత ఏడాదితో పోలిస్తే ఇది 38.6% తక్కువగా H1B దరఖాస్తులు భారత్ నుంచి వచ్చినాయి, గణనీయ సంఖ్యలో ఉంటాయి. మొత్తంగా వాటి సంఖ్య తగ్గిందంటే భారత్ నుంచి తగ్గుదల భారీగా ఉన్నట్లని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో టాప్ 3లో హైదరాబాద్ ఉన్నట్టుగా తెలిసింది. ట్రంప్ 2.0 ప్రారంభం కావడానికి ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసాలు అభ్యర్థనలు వచ్చే నగరాల్లో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిందంటూ కూడా తెలుస్తోంది. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, సాంకేతిక సమస్యలతో నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగం వాయిదా, నేటి ఉదయం మరోసారి ప్రయోగానికి ఏర్పాట్లు. ఇక సునీతా విలియమ్స్ ఎక్కడైతే ISS ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఏదైతే సునీత విలియమ్స్ చిక్కుకున్నారో ఆమెను తీసుకురావడానికైతే మరింత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆమెను తీసుకురావడానికి నాసా ప్రయోగించినటువంటి స్పేస్ ఎక్స్ క్రూ 10 ప్రయోగం అది సాంకేతిక సమస్యలతోటి ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఈరోజు ఉదయం మరోసారి పంపడానికైతే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు ఈ యొక్క స్పేస్ ఎక్స్ క్రూ 10లో ఇంకొక 4 అయితే పంపించి ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ISSకి వెళ్ళిన తర్వాతకి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈమె ప్లేస్ వాళ్ళు రిప్లేస్ చేసి ఈమెను తిరిగి మళ్ళీ అదే స్పేస్ విమానంలోనైతే స్పేస్ రాకెట్లోనైతే కిందికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మరింత జాప్యం జరిగేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కంచగచ్చిబౌలి 400 ఎకరాలు ప్రభుత్వానివి, HCUకు సంబంధం లేదు, ప్రభుత్వ ఆధీనంలోనే ఆ భూమి, IT, వాణిజ్య, నివాస జోన్ల అభివృద్ధి జరగనుంది, స్పష్టతనిచ్చిన TGIIC. ఇక ఆర్థిక వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం లేఅవుట్ చేసి వేలం వేయాలని నిర్ణయించిన రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సంబంధం లేదు అంటూ కూడా ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఈ భూమి ప్రభుత్వాందేనని, ఎలాంటి ఆక్రమణలో లేదంటూ కూడా స్పష్టతనిచ్చింది. ఇదంతా కూడా దీంట్లో ఈ 400 ఎకరాలను అభివృద్ధి చేసి లేఅవుట్లు చేసి IT, వాణిజ్య, నివాస జోన్లుగా అభివృద్ధి చేసి వేలం వేసేటువంటి అమ్మేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాని గురించి ఒకంత నిరసనలు కూడా HCUకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఇది, దీన్ని ఎట్లా అమ్ముతారు, గవర్నమెంట్ ఏ రకంగా అమ్ముతుందంటూ కొంతమంది విద్యార్థులు కూడా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో దానిపైన TGIS అయితే ఆ స్పష్టతను ఇచ్చినట్టుగానైతే తెలిసింది. ప్రభుత్వాన్ని ఎలాంటి ఆక్రమణలు లేదంటూ కూడా వారైతే స్పష్టతను ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు, ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణ, బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య, హోలీకి పోలీసు ఆంక్షలపై ఫైర్, ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు పట్టిన గతేనని హెచ్చరిక. ఇక గత కొంతకాలంగా బీజేపీ పార్టీ పైన ఒక రకంగా అసహనంతో ఉన్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే తమ పార్టీ నేతలపైన అయితే సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితోటి రహస్యంగా భేటీలు అవుతున్నారని కూడా ఆయన అయితే ఆరోపించారు. ఇలా చేస్తే మళ్ళీ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ నుంచి పాత నీరును అంతని కూడా పాత సామాన్లను రిటైర్ చేయాలంటూ కూడా ఆయన అయితే చేసినటువంటి
ఏదైతే ఆరోపణలు చేసినటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఇక ఈ అంశం పైన ఇదే విధంగా పార్టీ నుంచి బయటికి పోవాలని కూడా ఎవరైతే ఈ పాత సామాన్లు ఎవరైతే రాష్ట్ర సమావేశాలు జరుపుతున్న వారు పార్టీ నుంచి బయటికి పోవాలని, ఇది పార్టీకి నష్టం చేకూరుతుందంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అని వాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలామంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అలాంటి వారిని రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు ఉంటాయంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలిసింది. తన ఒక్కడి కోరిక కాదు, పార్టీలో ఉన్న అందరి నాయకులు కార్యకర్తల కోరికలంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే హోలీకి సంబంధించి ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల కూడా రాజాసింగ్ స్పందించారు. ఇలా చేస్తే గతంలో కేసీఆర్కి పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికి పడుతుందంటూ కూడా ఆయన అయితే హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా గత కొంతకాలంగానైతే తాను చెప్పిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం పట్ల రాజాసింగ్ అయితే ఒక అసహనం అప్పటి నుంచి అయితే బీజేపీ పార్టీ పైన, బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన అయితే ఒక రకంగా అసహనంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బీజేపీకి కొంచెం ఆయన విముఖత చూపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ కొంతమంది సీనియర్ నాయకులపైన ఆరోపణలు చేయడం మాత్రం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టించినట్టుగానైతే తెలుస్తుంది. అమ్మో అప్పుడే 40 డిగ్రీలు, నిప్పులు చెరుగుతున్న సూర్యుడు. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా. నిర్మల్ జిల్లా లింగాపూర్లో అత్యధికంగా 40.7 డిగ్రీలు, రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్లో 38.6 డిగ్రీలు. నేడు రేపు ఆరెంజ్ అలర్ట్. ఇక సూర్యుడు అయితే బాణుడు బగబగమంటున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో మండే ఎండల వేడి తీవ్రత మాత్రం పెరిగినట్టుగానైతే తెలుస్తుంది. నిర్మల్లో అత్యధికంగా 40.7 డిగ్రీలు ఉంటే హైదరాబాద్లో అత్యల్పంగా 38.6 డిగ్రీలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇవాళ రేపు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టుగానైతే తెలుస్తుంది. తమిళనాడు బడ్జెట్లో రూపీ మాయం. తమిళ రూపీని చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు. ఓ తమిళుడి సృష్టి, అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి ఇది నిదర్శనం. అన్నామలై. రూపే చిహ్నం. రూపశిల్పి ఉదయ్ కుమార్ ధర్మలింగం తమిళనాడుకి చెందిన ఐఐటి ప్రొఫెసర్. ఇక తమిళనాడు బడ్జెట్లో మన ఇండియన్, ఇప్పుడు అమెరికా డాలర్ ఏ రకంగా ఉంటుందో భారత్కి సంబంధించి మనకు రూపీ అనేది ఒక సింబాలిక్గా ఉంటుంది. ఆ రూపీని అయితే తీసేసి తమిళ్ రూపీని పెట్టినట్టుగానైతే వారి యొక్క బడ్జెట్ లోగోలో ఈ రూపీకి బదులు ఈ రూపీని పెట్టినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనిపైన తమిళనాడులోనైతే ఈ యొక్క హిందీ వ్యతిరేక ఉద్యమం అయితే తారా స్థాయికి చేరినట్టుగా తెలుస్తుంది. మరి అసలు ఇది ఏ రకంగా చూడవచ్చు? హిందీ అనేది భారతదేశంలో తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదని పోరాడంలో ఒక అర్థం ఉంది అనుకోవచ్చు. కానీ హిందీనే మొత్తానికే వద్దు, తమిళ్ ఇంగ్లీషే కావాలన్న కూడా ఒక అవివేకమైన చర్యగానైతే మనం భావించవచ్చు. ఒక బడ్జెట్లో భారత్ని సింబాలిక్గా, ఇంటర్నేషనల్ మార్కెట్లో భారత్ని సింబాలిక్గా ప్రకటించేటువంటి ఆ రూపీ సింబల్ బదులు తమిళనాడు రూపీకి క్రియేట్ చేసుకొని పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తమిళనాడులోని సొంత పార్టీలోని విమర్శలు కూడా వెల్లవెత్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా తమిళనాడులో రాజకీయాలు మనం గమనిస్తే మాత్రం వాళ్ళు ఎంతసేపు చూసినా స్థానిక ద్రవిడ తమిళ భావాలను బయటికి తీసుకొస్తూ, ముఖ్యంగా కేంద్రం పైన, హిందీ పైన ఈ రకమైనటువంటి ఏదైతే ఆర్య కూటమి, ఆర్యులైన యొక్క సిద్ధాంతాన్ని, ఆర్యులు ద్రవిడులైన యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ద్రవిడ సిద్ధాంతం పైన వీళ్ళైతే పోరాడుతూ ఉంటూ తమిళను ఏకం చేస్తూ, మేము తమిళలో ఒక అది టెక్నాలజీ అభివృద్ధి పైన వాళ్ళను కుంటు పెడుతూ ఈ యొక్క ద్రావిడ సిద్ధాంతంతో అయితే వీరైతే రాజకీయాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డిఎంకే పార్టీ, కరుణానిధి స్థాపించినటువంటి ఈ డిఎంకే పార్టీ గతంలో కూడా ఈ యొక్క ద్రవిడ సిద్ధాంతంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సిద్ధాంతం అమలు చేస్తూ, ముఖ్యంగా కేంద్రంతో ఆయన అయితే ఫైట్ చేస్తూ వస్తున్నారు, హిందీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేంద్రం ఏదైతే దేశవ్యాప్తంగా ఆలోచించి చేసేటువంటి ఏ ప్రతిపాదనలు ఉన్నాయో వాటన్నిటిని తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బడ్జెట్ పైన ఈ యొక్క లోగోని తీసివేసి తమిళ్లో ఉన్నటువంటి రూపీని అయితే తీసుకురావడం అయితే సర్వత్రా విమర్శలకు అయితే దారి తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రూపీ అనేది ఒక తమిళ సృష్టి. తమిళనాడుకు చెందినటువంటి ఐఐటి ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ధర్మలింగం ఈ యొక్క రూపీ డాలర్ని తీసుకొచ్చారు. ఇలా అలాంటి రూపీని, ఒక తమిళనాడు వ్యక్తికి సృష్టించినటువంటి రూపీని మీరు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలయం కూడా వారి యొక్క ఇది స్టాలిన్ అవివేకానికి నిదర్శనం అంటూ కూడా మండిపడ్డారు. ఇక ఏదేమైనా బడ్జెట్లో యొక్క మార్పు చేసిన తమిళంలో రూబాయ్ అనే అక్షరానికి చోటు కల్పించి చేయడం మాత్రం ఇప్పుడు సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. 7 సెకండ్లలోనే గుండె పరీక్ష. స్మార్ట్ ఫోన్తో గుండె జబ్బుల నిర్ధారణ. ఏఐ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్. గుంటూరు జీజీహెచ్లో 500 మందికి కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్షలు.
10 మందికి గుండె జబ్బులు ఉన్నట్టు తేల్చిన యాప్ ఈసీజీ 2D ఎకోలతో నిర్ధారణ. ఇక 7 సెకండ్లలో గుండె పరీక్ష చేసేటువంటి ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారాలతో పనిచేసిన ఒక యాప్ని అయితే 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్ అనే బాలుడు అయితే నిర్మించినట్టుగా డెవలప్ చేసినట్టుగా తెలిసింది. నిన్న గుంటూరు జీజీహెచ్లో 500 మందికి అయితే ఈ యాప్ ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే అందులో 10 మందికి గుండె జబ్బులు ఉన్నట్లయితే ఈ యాప్ తేల్చింది. ఈసీజీ 2D ఎకోలతో దీన్ని నిర్ధారించినట్టుగానైతే తెలుస్తోంది. 5 ఎమ్మెల్యేలు ఏకగ్రీవం. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి. విజయశాంతి ఆస్తి 113 కోట్లు, సొంతిల్లు కారు లేదన్న రాములమ్మ. అద్దంకి దయాకర్కు వాహనాలు లేవు, దాసోజు శ్రవణ్కు సొంతిల్లు లేదు. తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు విజయశాంతి. ఏపీలోని 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఇక నిన్న కాంగ్రెస్కి సంబంధించి 3 ఎమ్మెల్సీలు విజయశాంతి, శంకర్ నాయక్, అలాగే అద్దంకి దయాకర్, అలాగే సిపిఐకి సంబంధించి 1 ఎమ్మెల్సీ, అలాగే బీఆర్ఎస్కి సంబంధించి దాసు శ్రవణ్ 5 ఎమ్మెల్సీలు అయితే ఏకగ్రీవం అయినట్టుగానైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ వారికి ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఇక విజయశాంతి అయితే ఆస్తి 113 కోట్ల రూపాయలు ఆస్తున్నట్టుగా, తనకు సొంతిల్లు, సొంత కారు లేదన్నట్టుగా అఫిడవిట్లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. అద్దంకి దయాకర్కి వాహనం లేదంటూ కూడా అఫిడవిట్లో తెలుస్తుంది. ఇక దాసోజు శ్రవణ్కి సొంతిల్లు లేదు అంటూ కూడా ఆయన అఫిడవిట్లో పెట్టినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగానైతే విజయశాంతి తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు అంటే ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి దొరా అంటూ సంబోధిస్తూ ముఖ్యంగా కేసీఆర్ పైన అయితే విమర్శనలు గుప్పించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అలాగే ఏపీలో కూడా 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయినట్టుగానే తెలుస్తుంది. ఇకపై 5 ఏళ్ల పిల్లలకు కాక్లియర్ సర్జరీ. గతంలో 3 ఏళ్ల వరకే ఆరోగ్యశ్రీ కింద వెసులుబాటు. వయసు పరిమితిని పెంచిన ప్రభుత్వం. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు వరం. ఇక ఎవరైతే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఒక వరంగానైతే ఇది చెప్పొచ్చు. 5 ఏళ్ల పిల్లలకు కూడా కాక్లియర్ సర్జరీ అయితే చేయనున్నట్టుగానే తెలిసింది. గతంలో 3 ఏళ్ల వరకే ఈ ఆరోగ్యశ్రీ కింద దీన్ని చేయడానికి అయితే వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లలకు కూడా చేసేందుకైతే ఈ వినికిడి లోపం కుదిర్చేటువంటి వినికిడి లోపం కుదిర్చేటువంటి ఈ యొక్క ఆపరేషన్ చేయడానికైతే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా? రేవంత్పై జర్నలిస్టుల వీడియో. సిపిఆర్ అయోధ్యారెడ్డి అభ్యంతరం. రాజ్దీప్ సర్దేశాయ్ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వాడే హక్కు జర్నలిజం ఇచ్చిందా అంటూ సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ని సీఎం సిపిఆర్ఓ భోరెడ్డి అయోధ్యారెడ్డి అయితే ప్రశ్నించారు. అసభ్య పదాలను మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ వినియోగిస్తామా అంటూ నిలదీశారు. సీఎం రేవంత్ తిడుతున్న వీడియోను పోస్ట్ చేసిన కేసులో రేవతి, తన్వి అనే జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించిన విషయం తెలిసిందే. దీని స్పందనను సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రాహుల్ గాంధీ, జయరాం రమేష్లను ట్యాగ్ చేశారు. దీనిపై రాజ్దీప్ సర్దేశాయ్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా సంబంధాల ప్రధానాధికారి బోరెడ్డి అయోధ్యారెడ్డి అయితే ఎక్స్ వేదికగా స్పందించారు. జర్నలిస్టులుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, కానీ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వారు వాడిన పదజాలం విన్నారా అంటూ ఇలాంటి పదాలను ఆంగ్లంలోకి అనువదించి ఛానల్లో ప్రసారం చేయగలరా అంటూ అయోధ్యారెడ్డి అయితే ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఎవరైతే యూట్యూబ్ జర్నలిస్టులు రేవతి అలాగే తన్వి యాదవ్ని అయితే అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ అయితే కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి నిన్ననైతే కొన్ని నేషనల్ మీడియా ఛానల్లోనైతే ముఖ్యంగా ఈ యొక్క జర్నలిస్టులను అరెస్ట్ చేశారు అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నట్టు నేపథ్యంలో రాజ్దీప్ సర్దేశాయ్ ఎవరైతే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో ఆయన ఈ యొక్క జర్నలిస్టులను అరెస్టులను ఖండిస్తూ పెట్టారో దాన్ని ఉటంకిస్తూ సీఎం ప్రధాన అధికారి ఎవరైతే పిఆర్ఓ ఉన్నారో బోరెడ్డి అయోధ్యారెడ్డి ఆయన అయితే ఎక్స్ వేదికగా దాన్ని ట్యాగ్ చేస్తూ జర్నలిజంలో ఒక సీఎంని బూతులు తిరుగుతూ మాట్లాడవచ్చా, వాటిని రాయడం కానీ చూపించడం కానీ చేయవచ్చా అంటూ కూడా ఆయన అయితే ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగానైతే పెట్టినట్టుగా ఆయనకు కౌంటర్ ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. షీర్ జోన్లో కప్పు కూలకుండా ఏర్పాట్లు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో షీర్ జోన్లో పైకప్పు కూలకుండానైతే చర్యలకు సహాయక చర్యలకు ముందుకు వెళ్లే క్రమంలో రక్షణ కవచాలను అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. రెస్క్యూ టీంకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఆపరేషన్లో పాల్పంచుకుంటున్న సింగరేణి రెస్క్యూ బృందాలు బొంగుగనులు పైకప్పు కూలకుండా మద్దతుగా నిలిచే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన 7 కార్మికుల జాడను కనుక్కునేందుకు సింగరేణి రెస్క్యూ బృందం, ర్యాట్ హోల్ మైనర్లు, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
సహా 18 విభాగాలు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సహాయ సిబ్బంది D1 జోన్లోకి వెళ్తే వారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు హెచ్చరించడంతో రాష్ట్ర సర్కార్ రోబోటిక్ మిషనరీ వ్యవస్థను రంగంలోకి దించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన పరికరాలు 2 రోజుల క్రితం SLBC టన్నెల్ వద్ద చేరుకున్నాయి. రెండు రోబోటిక్ యంత్రాలు కూడా వచ్చాయి. రోబోటిక్ యంత్రాలు పనిచేయడానికి అనుకూలమైన పరిస్థితిని నిపుణులు సొరంగంలో కల్పిస్తున్నారు. ఆస్తి కోసం కన్నతల్లిని కడతీర్చిన కొడుకు. ఇక శంషాబాద్కు సంబంధించి ఆస్తి కోసం కన్నతల్లిని అంతమొంచిన కొడుకు అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడలోని రాఘవేందర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రకాష్ అయితే మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి నిత్యం తల్లి చంద్రకళను అయితే డబ్బు కావాలని వేధిస్తుంటాడు. తన ఇంటికి పత్రాలను ఇస్తే వాటిలో బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటానని తల్లిని అడిగాడు. దాంతో తల్లికి గొడవలు జరగగా 2 సార్లు పోలీసులు చంద్రకళ ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రకాష్ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ క్రమంలో బుధవారం మద్యం సేవించి వచ్చిన ప్రకాష్ తనకు డబ్బు కావాలని చంద్రకళను అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని ఆమె చెప్పడంతో అయితే కోపదిక్కుడై మొదట రాడ్తో తర్వాత సిలిండర్ తీసుకొచ్చి ఆమె తలపై బలంగా మోది హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి మరోసారి నోటీసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అయితే పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట రెవెన్యూ పరిధిలో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో గత నెల 11న కోడి పందాలు నిర్వహించగా పోలీసులు దాడి చేసిన విషయం అయితే తెలుసు. ఇక దీనికి సంబంధించి మొయినాబాద్ పోలీసులు అయితే శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. గత నెల 13 పోలీసులు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ ఈరోజు విచారణకు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 5 గంటలకు విచారణకు రావాల్సిందిగానైతే నోటీసులు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. నాగం గారు ఎలా ఉన్నారు? జనార్దన్ రెడ్డికి చంద్రబాబు ఆప్యాయ పలకరింపు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. ఓబులాపురం మైనింగ్ కేసు తుది తీర్పు ఉండడంతో గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం వచ్చారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత తను కలిసిన నాగంను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. తన సీట్లో నుంచి లేచి ఆయనకు ఆహ్వానించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పరామర్శించారు. తాము కలిసి చాలా రోజులైందని గుర్తు చేస్తూ పిల్లలు ఎలా ఉన్నారంటూ ఆరా తీశారు. ఓబులాపురం మైనింగ్ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ వచ్చానని నాగం తెలిపారు. ఈ కేసులను సుదీర్ఘకాలం తర్వాత కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ప్రజా పోరాటాల గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాచిగూడలోని ప్రతిమ ఆసుపత్రిని సీజ్ చేస్తున్నామంటూ హంగామా. ఆస్తి పన్ను చెల్లించలేదని హడావుడి. నిమిషాల వ్యవధిలోనే మాట మార్పు. ఉన్నత స్థాయి ఆదేశాలతో వెనుదిరిగిన అధికారులు నోటీసుల తొలగింపు. 3 రోజులు గడువిచ్చినట్టు వెల్లడి. ఇక ఆస్తి పన్ను బకాయి చెల్లించలేదంటూ కాచిగూడకు చెందినటువంటి ప్రతిమ హాస్పిటల్కి అయితే GHMC అధికారులు మేము సీజ్ చేస్తున్నామంటూ నోటీసులు అందించి హాస్పిటల్ను సీజ్ చేసినట్టు తెలిసింది. మరికొన్ని క్షణాల్లోనే మాట మార్చి 3 రోజులు గడువు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఆ ఉన్నతాధికారులు ఒక ఒత్తిడితోటి వాళ్ళైతే మాట మార్చి 3 రోజులు గడువు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆస్తి పన్ను కింద 40 లక్షలకు పైగా బకాయిలు ఉన్న నేపథ్యంలో ఆ మదింపులో వ్యత్యాసం ఉందని ప్రజావాణిలో ఆసుపత్రి ప్రతినిధులు కమిషనర్ ఇలంబరిని కలిశారు. కమిషనర్ ఆదేశాల మేరకు వివరాలు పరిశీలించిన రెవెన్యూ విభాగం అధికారులు ప్రస్తుత బకాయి 37,37,713గా తెలిచారు. ఆ మొత్తంలో 2 రోజుల్లో చెల్లిస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ గడువు ముగియడంతో గురువారం అంబర్పేట సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు బి రవీందర్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలు, ఫర్నిచర్ను పక్కన పెట్టారు. ఆసుపత్రిని సీజ్ చేస్తామని నోటీసులు అందించారు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలపడంతో నిమిషాల వ్యవధిలోనే ఉన్నతాధికారుల నుంచి GMC అధికారులకు ఫోన్ వచ్చినట్టు తెలిసింది. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ వ్యవహారంపై కమిషనర్ ఇలంబరిది సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థల విషయంలో సమయాన్ని పాటించాలని ఆయన ఆదేశించినట్టు కూడా సమాచారం. ఏదేమైనా నిన్న కాచిగూడలో ఈ యొక్క ప్రతిమ హాస్పిటల్ను సీజ్ చేశారన్న విషయం మాత్రం రాష్ట్రంలోనైతే GHMC పరిధిలో అయితే ఒక హాట్ టాపిక్గా మారినట్టుగా తెలుస్తుంది. పారిశ్రామికవేత్తలకు కంటి నిండా నిద్ర కరువాయి. అధిక పని, ఆర్థిక అనిశ్చితి, ఫోన్ చూడటంతో సమస్య సర్వేలో వెల్లడి. ఇక పారిశ్రామికవేత్తలకు కూడా నిద్ర కరువైనట్టుగా, కంటి నిద్ర కరువైనట్టు తెలిసింది. ముఖ్యంగా అధిక పని, అలాగే ఆర్థికమైన అస్థిరతతో పాటు ఊకే పదేగా ఫోన్ చూడడంతో ఈ సమస్యలు అయితే వస్తున్నట్టుగా తెలిసింది. సర్వేలో ఈ విషయం అయితే వెల్లడైనట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్, CPI, BRS సభ్యులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారి.
ఇక నిన్న 5 ఎమ్మెల్సీలకు అయితే ఎన్నికల పత్రాలు అయితే ఇచ్చినట్టుగా ధృవీకరణ పత్రాలు ఇచ్చింది. ఇక ముఖ్యంగా అద్దంకి వాళ్ళు ఈ యొక్క 5 ఎమ్మెల్సీలు వారి యొక్క ఎన్నికల అఫిడవిట్లో ఏమేమి పొందుపరిచారో ఒకసారి అయితే గమనిద్దాం. అద్దంకి దయాకర్కి ఆస్తి 1,03,00,000 ఉన్నట్టుగానే తెలుస్తుంది. అతని భార్య పేరుతో ఒక స్కూటర్ మాత్రం ఉంది, వాహనాలు ఏమి లేవన్నట్టుగా తెలుస్తుంది. ₹1,00,00,000 ఆస్తి ఉంటే 53 లక్షల అప్పు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. అలాగే ఆయన చరాస్తి 1,01,774, భార్యకు 20 లక్షలు విలువ చేసే బంగారం, వెండి నగదుతో కలిపి 35.58 లక్షలు ఉన్నట్టు తెలిపారు. జనగాంలో 6 లక్షల విలువైన స్థలం, హఫీజ్పేటలో 2,275 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 60.74 లక్షల విలువైన ఫ్లాటు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక నెల్లిగంటి సత్యం పైన పలు కేసులు ఉన్నట్టుగా సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లిగంటి సత్యం పైన పలు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతను కిడ్నాప్, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పలు కేసులు ఉన్నాయి. ఆయన భార్య చరాస్తులు 25.9 లక్షలు, స్థిరాస్తులు 48.50 లక్షలు. ఇందులో నల్గొండలో ఇల్లు, ఆ జిల్లాలో సుమారు 10 ఎకరాల భూమి ఉన్నాయి. భార్యాభర్తల పేరిట చెరో 2 లక్షల పంట రుణం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్కి సొంత ఇల్లు లేనట్టుగా తెలుస్తుంది. ఆయనకు 2 కార్లు మాత్రం ఉన్నాయి. బ్యాంకుల్లో 25.20 లక్షల డిపాజిట్లు, భార్య పేరుతో 1,86,00,00,000 డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. భార్య పేరుతో 7.26 లక్షల అప్పు ఉందంటూ కూడా వెల్లడించారు. ఇక నల్గొండకు చెందినటువంటి డీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కేతాల శంకర్ పైన 21 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తెలంగాణ ఉద్యమంలో వివిధ దశల్లో పెట్టిన కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నట్లు తెలిపారు. దాంతో పాటు భార్య పేరుతో దిలావర్పూర్లో 21 లక్షల విలువ గల 10.53 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, మొత్తం స్థిరాస్తుల విలువ 41 లక్షలని ప్రకటించారు. ఇక రాములమ్మకు కారు లేదు. ఇక విజయశాంతి తన మొత్తం ఆస్తులు 113 కోట్లు అని ప్రకటించారు. తన కుటుంబానికి 112 కోట్ల విలువ గల భూములున్నాయని తెలిపారు. చెన్నైలోని కోయంబేడ్లో తన పేరుతో 67.50 కోట్ల విలువ గల భూమి, తన భర్త పేరుతో హైదరాబాద్లో 45 కోట్ల విలువ గల 371 గజాల స్థలం ఉందని వెల్లడించారు. 2.47 కిలోల బంగారం ఉందని, దీని విలువ 1.98 కోట్లు ఉందని వివరించారు. బ్యాంకులో 1.01 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. 2009లో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డిలో చేసిన ఆందోళనకు సంబంధించి కేసుతో పాటు హన్మకొండలో పలు కేసులు ఉన్నట్టు కూడా ఆమె వెల్లడించారు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మస్తర్ కోసమే అసెంబ్లీకి కేసీఆర్ అద్దంకి. ఇక మస్తర్ కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న ముఖ్యంగా అసెంబ్లీలో జరిగినటువంటి హైడ్రామా పైన కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒక దళిత స్పీకర్ ఉన్నందుకే బీఆర్ఎస్ నాయకులు ఈ రకంగా ప్రవర్తించారు, అదే ఓసీ ఉంటే ప్రవర్తించేవారు అంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక కులలుగా సర్వేకు భయపడే దాసోజు శ్రవణ్కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చిందంటూ కూడా ఆయన బీఆర్ఎస్ పైన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యతిరేకులను దించనున్న బీజేపీ. విజయశాంతి తాను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాడు కేసీఆర్ టీడీపీలో ఉన్నారని, తెలంగాణ ఏమీ ఆయన సొత్తు కాదని విజయశాంతి అన్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ సరైన నిర్ణయాలు తీసుకోదు కాబట్టి ఆ పార్టీని వదిలేశారని చెప్పారు. తన పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయించుకున్న కేసీఆర్ ఆ తర్వాత మోసం చేశారన్నారు. తెలంగాణ ఇస్తున్న సమయంలోనూ కేసీఆర్ పార్లమెంట్లో లేరన్నారు. తెలంగాణ వ్యతిరేకులను బీజేపీ రాష్ట్రంలో దించబోతున్నారు. తెలంగాణ వ్యతిరేకైన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వచ్చినందునే తాను ఆ పార్టీని వదిలేశానంటూ కూడా ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. 7 సెకండ్లలోనే గుండె పరీక్ష. స్మార్ట్ ఫోన్ సెకండ్లలో గుండె జబ్బు నిర్ధారణ. ఏఐ బేస్డ్ యాప్తో మాస్ కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్ష. గుంటూరు జీజీహెచ్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ. ఇక ఇది అనంతపురానికి ఒక 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ అయితే ఈ యొక్క యాప్ని డెవలప్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ సిద్ధార్థ్ అనే వ్యక్తి అయితే అనంతపురంకి చెందిన సిద్ధార్థ్ 2010లో అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రి మహేష్తో పాటు తండ్రి ఒక మహేష్ అమెరికాలో వ్యాపారవేత్తగా తెలుస్తుంది. మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండే సిద్ధార్థ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లోనైతే బ్యాచిలర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. 12 ఏళ్ల వయసులోనే మెడికల్ కోడింగ్పై పనిచేసిన సిద్ధార్థ్ అనంతరం వైద్య రంగంలో నూతన ఏఐ ఆధారిత పరికరాల తయారీపైన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సిర్కా డియావి అనే యాప్ను ఆవిష్కరించారు. ఆ యాప్తో అమెరికాలో 15,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించింది. 93% ఖచ్చితత్వంతో పనిచేసే యాప్ సాయంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేశారు. ఇక మంత్రి పెమ్మసాని ప్రోత్సాహం అందించినట్టు సీఎం చంద్రబాబు కూడా ఆ సిద్ధార్థను కలవాలన్నట్టు కూడా ఉందంటూ కూడా ఆయన అయితే వెల్లడించినట్టుగానైతే తెలుస్తుంది. ముఖ్యంగానైతే నిన్న జీజీహెచ్లో ఈ యాప్ తోటి అయితే 500 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా కొంతమందికి అయితే గుండె జబ్బులు 10 మందికి గుండె జబ్బులు ఉన్నట్టుగానైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి కథనాలు.
ఇక ఆదాబ్ హైదరాబాద్ ఎలాంటి కథనాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. సభ మీ ఒక్కరిది కాదు అందరిది. స్పీకర్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం. జగదీష్ రెడ్డి తీరుపై మండిపడ్డ మంత్రులు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించిన డిప్యూటీ సీఎం బట్టి. దళిత స్పీకర్ను అవమానించడం దారుణమన్న సీతక్క. సభ లోపల బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదన్న మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చీఫ్ మార్షల్స్కు మధ్య వాగ్వాదం. ఇక జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారు. మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ ఆరోపణ. బారాస ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రేపటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు. వచ్చే నెల 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్స్. 10th పరీక్షలు ఉన్న చోట మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్స్. తెలంగాణ రైజింగ్కు మద్దతుగా నిలవండి. కేంద్ర మంత్రి జయశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పలు అంతర్జాతీయ కార్యక్రమాల గురించి వివరించిన సీఎం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతులు ఆనందంగా ఉండేలా పథకాల అమలు. సీతారామ ప్రాజెక్టుతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు. ఈ ప్రాజెక్టు ద్వారా బేత్పల్లి, లంకాసాగర్ ప్రాజెక్టుకు చేరనున్న గోదావరి నీళ్లు. రైతు భరోసా పథకం కింద ఈ నెలాఖరు వరకు 10,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేయనున్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రైతుల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించినట్టు తెలిసింది. రైతు భరోసా పథకం కింద ఈ నెలాఖరు వరకు 10,000 కోట్లు రైతు అకౌంట్లో జమ చేయనున్నట్టుగా తెలిసింది. సీతారామ ప్రాజెక్టుతో 3 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నట్టుగానే తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా బేత్పల్లి, లంకసాగర్ ప్రాజెక్టులకు గోదావరి నీళ్ళు అయితే చేరనున్నట్టుగానైతే తెలుస్తుంది. నేను ఎవరి ట్రాప్లో పడను, సీఎంగా ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో నన్ను ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి కాదు చర్చకు రావాలి. ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క పాలసీ కూడా తేలేదు. తెలంగాణలో నేను చేసినన్ని పాలసీలు ఎవరూ చేయలేదు. 2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి తెచ్చాం. నిరుద్యోగాన్ని 8.8 నుంచి 6.1% తగ్గించాం. తెలంగాణలో భారత్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం. దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది. సౌత్ను లిమిటేషన్ చేసేందుకే డీలిమిటేషన్ ప్రక్రియ. డీలిమిటేషన్పై తెలంగాణలో జరిగే అఖిలపక్ష భేటీకి కిషన్ రెడ్డి రావాలి. సీఎం రేవంత్ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి మీడియాతో ఇష్టగోష్ఠిలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. విద్యుత్ వాడకమే అభివృద్ధికి సూచిక. విద్యుత్ సంస్కరణతో రాష్ట్రాన్ని గాడిలో పెట్ట. ప్రపంచ బ్యాంక్ జీతగాడని నన్ను అవహేళన చేశారు. ఆయన ముందు చూపుతో మిగులు విద్యుత్ సాధించారు. సోలార్ విద్యుత్తో మిగులు విద్యుత్ సాధించేలా ప్రణాళిక. విద్యుత్ రంగంపై లఘు చర్చలో సీఎం చంద్రబాబు. సీఎంఆర్ బకాయిల్లో సూర్యాపేట టాప్. 2022-23 గ్లోబల్ టెండర్ ధాన్యం బకాయిలు 530 కోట్లు. రబీ సీజన్ 2023-24 బకాయి 230 కోట్లు. ప్రస్తుత ఖరీఫ్ 2023-24 సంవత్సరం చెల్లించాల్సింది 343 కోట్లు. గ్లోబల్ టెండర్ ధాన్యంలో కేవలం 8 మంది డిఫాల్ట్ మిల్లర్లు దోపిడీ చేసింది 273 కోట్లు. అన్ని కలిపితే సూర్యాపేట మిల్లర్ల ఉండి ప్రభుత్వానికి అప్పగించాల్సింది సుమారు 1430 కోట్లు. సివిల్ సప్లై శాఖ మంత్రి సొంత జిల్లాలోనే నిలువెత్తు నిర్లక్ష్యం. స్తబ్దతగా అధికార గణం. మంత్రి ఉత్తమ్ మెత్తబడుతున్నారా? మొదట్లో ఉన్న జోష్ కనిపిస్తలేదని చర్చ. ఇక సూర్యాపేట జిల్లాలోనే పెండింగ్ బకాయిలు రావాల్సిన దాంట్లోనైతే సీఎంఆర్ బకాయిల్లో దాదాపు 530 కోట్లు కేవలం సూర్యాపేటలోనే తాఫ్ ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోనైతే 1430 కోట్లు చెల్లించాల్సినట్టుగా సూర్యాపేట జిల్లా మిల్లర్ల నుంచి 1430 కోట్లు చెల్లించాల్సినట్టుగా ఉంటుంది. రెవెన్యూ మంత్రి ఎవరైతే సివిల్ సప్లై శాఖ మంత్రి మెత్తబడుతున్నారు. గతంలో ఉన్న జోష్ ఇప్పుడు లేదన్నట్టు కూడా చర్చ జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఏకగ్రీవం. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి ఏకగ్రీవమైన దానిపైన కూడా ఒక కథనం అయితే చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈనాడులో ఎలాంటి కథనాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. జనసేన ఆవిర్భావ సభ నేడు. పిఠాపురం శివారు చిత్రాలలో ముస్తాబైన ప్రాంగణం. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అధినేత పవన్ కళ్యాణ్. ఇక జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలకైతే సిద్ధమైనట్టుగా తెలిసింది. పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్ర గ్రామంలో ఏర్పాటు అయితే పూర్తయినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇవాళనైతే జనసేన కార్యకర్తల నాయకులను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నట్టుగానైతే తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సౌరభాలు. ప్యానెళ్లు పెట్టించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలది. ఎస్సీ ఎస్టీలకు ఉచితం. బీసీలకు 80,000 వరకు రాయితీ. వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్తు. శాసనసభలో సీఎం చంద్రబాబు. ఇక రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఇళ్లపైన ఈ యొక్క సోలార్ విద్యుత్ ప్యానెల్ పెట్టించాలంటూ కూడా చంద్రబాబు సూచించినట్టుగా తెలిసింది. ఈ యొక్క పెట్టించే బాధ్యత ఆయా ప్రాంత ఎమ్మెల్యేలదే చూసుకోవాలంటూ కూడా ఆయన అయితే సూచించినట్టుగా తెలిసింది. ఎస్సీ ఎస్టీలకు అయితే ఫ్రీగా ఇవ్వనున్నట్టుగా, బీసీలకు 80,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్టుగానైతే సీఎం చంద్రబాబు నిన్న శాసనసభలో చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. ఇక చంద్రబాబు పేరు సూర్యబాబుగా మారుతుందేమో నిన్న ఉపసభాపతి రఘురామ చమత్కరించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక రాష్ట్రానికి 1,21,659 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా ప్రతిపాదనలకు ఎస్ఐ పిబిబి
ఆమోదం. వాటి ద్వారా 80,104 మందికి ఉపాధి. చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. ఇక రాష్ట్రానికి 1,21,659 కోట్ల పెట్టుబడులు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికోసం SIPB ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. వాటి ద్వారా 80,104 మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన దీనికి సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. యువతకు కృత్రిమ మేధలో శిక్షణ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. విద్యార్థులకు బహుళ సాంకేతిక మెలకువలు. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు. 2 లక్షల మంది యువతకి కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చే విధంగా మైక్రోసాఫ్ట్ తోటి అయితే ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు నిన్న మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన అయితే మైక్రోసాఫ్ట్ అధికారులతో అయితే ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలలోని 500 మంది అధ్యాపకులు, 10,000 మంది విద్యార్థులకు AI క్లౌడ్ కంప్యూటింగ్ పైన శిక్షణ అందిస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని 30 ITIలో 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో AI ట్రైనింగ్ ఇస్తారు. ఇక దీంతో పాటు మొత్తంగా మిగతా తదితర విద్యార్థులు కూడా దాదాపు 2 లక్షల మందికి ఈ యొక్క స్కిల్స్ ట్రైనింగ్ AIలో ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం ప్రకటించిన రిటర్నింగ్ అధికారి. ఇక ఏపీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలను అయితే ఏకగ్రీవం చేసినట్టుగా దానికి సంబంధించి ఎలక్షన్ అధికారి రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాలు అందజేసినట్టుగా తెలుస్తుంది. టీడీపీకి సంబంధించి 3, జనసేనకు సంబంధించి 1, బీజేపీకి సంబంధించి 1 అయితే ఎలక్షన్ అయినట్టు. టీడీపీకి సంబంధించి కావాలి గ్రీష్మ, BT నాయుడు, బీద రవిచంద్రన్ అయితే ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా అయినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి సోము వీర్రాజును ఏకగ్రీవం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొబైల్ ఊబిలో పడొద్దు. సెల్ ఫోన్ వాడకం సమయాన్ని, ఆరోగ్యాన్ని, వివేకాన్ని, విచక్షణను కబలించేస్తుంది. కాలక్షేపం, కమ్యూనికేషన్ దశ దాటి క్రమంగా ఏదో దుర్వసనంగా పరిణమిస్తుంది. దీని బారిన పడిన యువత పూర్తిగా అదుపు తప్పుతున్నారు. వాడొద్దన్న కన్నవారిపైన దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఉచ్చు నుంచి పిల్లలను తప్పించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మరికొన్ని నియమాలు పాటించాలి. ఇక మొబైల్ ఊబిలో పడొద్దు. పిల్లలకు మొబైల్ని ఇవ్వద్దు. ఒకవేళ ఈ మొబైల్ ఊబిలో పడి పిల్లలు మొబైల్ వాడకాన్ని వద్దన్న తల్లిదండ్రులపైన కూడా దాడికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా కథనం అయితే చూస్తున్నాం. దీనిపైన మొబైల్ లిమిటేషన్ అనేది ఉంచాలన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూముల్ని కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన తూకీవాకం పేద చెరువు భూమిపై కన్ను. ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు. ఓ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అనంతరం తన భార్య పేరు మీదకు మార్పు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి వచ్చిన దందా. ఇక ఇది 70 కోట్లకు పైగా విలువైన భూముల్ని కొట్టేసేందుకు తూకివాకం పెద్ద చెరువు ప్రైవేట్ భూములను అయితే కన్ను వేసినటువంటి పెద్దిరెడ్డి ప్రైవేట్ పట్టా భూమిగా రెవెన్యూ రికార్డులో మార్పులు తీసుకొచ్చి ఒక వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేసి అనంతరం తన భార్య పేరు మీదకు మార్చుకున్నట్టు తెలుస్తుంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో అయితే ఈ భూమికి సంబంధించి విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక పెద్ద చెరువు ఏదైతే తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువుకు సంబంధించిన 7 ఎకరాల 28 గుంటల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. దాదాపు 70 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని అక్రమంగా చేజెక్కించుకున్న వైనం అయితే విజిలెన్స్ విచారణలో అయితే తెలిసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ యొక్క ఎకరం విలువ ఏదైతే 7.28 ఎకరాల భూమి బహిరంగ మార్కెట్ విలువ మాత్రం ఎకరాకి 10 కోట్ల పైన ఉంటున్నట్టుగానైతే తెలుస్తుంది. గుంజీలు తీసిన గురువు తనకు తానే శిక్షించుకున్న ప్రధానోపాధ్యాయుడు పిల్లల్లో మార్పునకు విసిగి వేసారి వినూత్న ప్రయత్నం. విజయనగరం జిల్లాలో ఘటన. ఇక నిన్న విజయనగరానికి సంబంధించి బొబ్బిలి గ్రామీణానికి సంబంధించి HM రమణ ఒక ప్రధానోపాధ్యాయుడు రమణనైతే తమ పాఠశాల విద్యార్థులు మార్పు రావట్లేదు, వాళ్ళ పరివర్తన రావట్లేదు అని చెప్పి విసిగి వేసారు పోయినాడు ఆయన నిన్న గుంజీలు తీస్తే వారికైతే క్షమాపణలు చెప్పినట్టుగా తెలుస్తుంది. బొబ్బిలి మండలం పెంట జడ్పీ ఉన్నత పాఠశాల HMగా పనిచేస్తున్నటువంటి చింతారమణ గుంజీలు తీసిన స్వీయ శిక్ష వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. విద్యా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో 285 మంది విద్యార్థులు ఉండగా 15 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ నెల 11 విద్యార్థులను ఆవరణలోకి పిలిచినటువంటి HM తనకు తాను స్వీయ శిక్షణ వేసుకొని తీసినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వెళ్ళింది. ఇక దీనిపైన ఇది విద్యాశాఖ
విద్యాశాఖ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా గమనించి ఈ వీడియోని అయితే ఆయన వీడియో పైన కూడా స్పందించారు. ఈ రకంగా విద్యార్థులు పరివర్తన తేవడానికి ఆ పాఠశాల యొక్క హెచ్ఎం ఈ రకంగా తనను తాను స్వీయ శిక్ష వేసుకోవడం మాత్రం తనను కలిసివేసిందని చెప్పారు. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆ క్రమశిక్షణను మంచి ఉన్నతమైన నాణ్యమైన చదువులు అందించేందుకు ఇలాంటి మంది ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ అవసరం ఉంది. ఈ రకంగా వారికి పరివర్తన తేవడానికి కృషి చేయాలని కూడా మంత్రి నారా లోకేష్ కూడా స్పందించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇంటర్లో ఎంబైపీసీ చదవచ్చు. రెండో భాషగా తెలుగు, సంస్కృతానికి బదులు వేరే సబ్జెక్టుకు అవకాశం. గణితంలో ఏబీ పేపర్లు కలిపి ఒకటే పేపర్. ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు సంస్కరణలకు ఆమోదం తెలిపిన ఇంటర్మీడియట్ విద్యామండలి. ఇక ఏపీలోనైతే ఇంటర్లో ఎంబైపీసీ రెండు కలిపి కూడా చదవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. రెండో భాషగా తెలుగును, సంస్కృతానికి బదులు వేరే సబ్జెక్ట్ను కూడా ఎంచుకునే అవకాశం అయితే ఉన్నట్టుంది. ఇప్పుడు ఇంటర్కి సంబంధించి ఇంటర్ ఏ, ఇంటర్ బి, ఏబి రెండు పేపర్లు అయితే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఉంటాయి. ఈ మ్యాథ్స్ ఏబి పేపర్లు కలిపి ఒకటే పేపర్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ యొక్క సంస్కరణలకు ఇంటర్ విద్యామండలి ఆమోదం తెలిపినట్టుగానైతే తెలుస్తోంది. ఇక ఇవి ఈనాడులో వచ్చినటువంటి కథనాలు. ఇక దిశ పేపర్లో ఎలాంటి కథనాలు వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. పవన్ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయల అవతారంలో ఫ్లెక్సీ ఏర్పాటు. పీఠాపురంలో అభిమానుల అత్యుత్సాహం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. ఏయూ మాజీ వీసీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ. 60 రోజులుగా విచారణ పూర్తి. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. 10 కొత్త ప్రాజెక్టులు, 80,000 ఉద్యోగాలు, 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. వివిధ సంస్థల పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై ట్రాకింగ్. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటు. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు. అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. ఇక 1,21,659 కోట్ల పెట్టుబడితోటి 10 కొత్త కంపెనీలకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. వీటి ద్వారా 80,000 పైచిలకు ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. అలాగే 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను నిర్మించినట్టుగా ముఖ్యంగా ముందుగా 26 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టుగానైతే తెలుస్తుంది. నెల రోజుల్లో రాష్ట్రంలో 5 చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టుగా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. తమిళనాడులో మరింత ముదిరిన భాషా వివాదం. బడ్జెట్లో రూపీ సింబల్ మార్చిన రాష్ట్ర ప్రభుత్వం దాని స్థానంలో తమిళంలో రూపాయి అక్షరం. కేంద్రంపై పోరులో తగ్గేదే లేదంటున్న సీఎం స్టాలిన్. ఇల్లు ఇవ్వకుండానే లోన్లు తీసుకున్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో లబ్ధిదారులకు ఇబ్బందులు. బ్యాంకులకు బకాయిలు త్వరలో చెల్లిస్తాం. అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి. ఇల్లు ఇవ్వకుండానే లోన్లు తీసుకున్నారు అంటూ కూడా బ్యాంకులకు బకాయిలు ఉన్నట్టుగా, లబ్ధిదారులకు ఇబ్బంది అయినట్టుగా కూడా మంత్రి నారాయణ అయితే అసెంబ్లీలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. కొంపముంచిన కోటరీ. ఓడిన 10 నెలల తర్వాత కూడా జగన్ కోటరీపై విమర్శలు. సీనియర్ నేతల మాట అది. కోటరీని వీడితేనే భవిష్యత్తు అంటూ జగన్కు హితవు. ఇక ఈ కోటరీకి సంబంధించి ఓడినా కూడా ఇంకా కోటరీని వీడట్లేదంటూ కూడా జగన్ పైన ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. దాన్ని వీడితేనే భవిష్యత్తు ఉందంటూ కూడా జగన్ హితవు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. మహిళలకు అండగా శక్తి. 10 రకాల సేవలు, అత్యాధునిక ఫీచర్లతో కొత్త యాప్. ఫోన్ అటు ఇటు ఊపిన పోలీసులకు సమాచారం. యాప్పై పోలీసు అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. ఇక మహిళలకు అండగా శక్తి యాప్ అయితే పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిపై నిన్న పోలీసు ఉన్నతాధికారులతో అయితే హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో 10 రకాల సేవలు, అత్యధిక ఫీచర్లతో యాప్ అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఫోన్ అటు ఇటు ఊపినా కూడా పోలీసులకు సమాచారం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కోట్లు మింగేశారు. అధికారికంగానే 7.88 కోట్లు అనధికారికంగా మనంతో నిబంధనలకు పాతరేసిన జీజీహెచ్ అధికారులు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థకు అప్పనంగా ప్రయోజనం. ఇక గుంటూరు జనరల్ హాస్పిటల్ సేవలకు ఎంతో గుర్తింది. అలాంటి ఆసుపత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనికి సంబంధించి అధికారికంగానే 7.88 కోట్లు అప్పనంగా కాంట్రాక్టర్కు అంటగట్టేశారంటూ కూడా కారణమైతే చూస్తున్నాం. 5 ఏళ్లలో 3,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి లక్ష్యం. ఏపీలో మొదటిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది టీడీపీని. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లతో రైతులకు లబ్ధి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇక 5 ఏళ్లలో 3,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందంటూ కూడా నిన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ తోటి రైతులకు లబ్ధి చేకూరుతుందంటూ కూడా చెప్పారు. ఏపీలో మొదటగా విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చింది టీడీపీనే అంటూ చెప్పారు. లేడీ ఎస్ఐని జుట్టు పట్టుకొని కొట్టిన యువకులు. ప్రాణభయంతో పరుగు తీసిన ఎస్ఐ. విజయనగరం జిల్లాలో గుడివాడలో ఘటన. ఇక నిన్న
విజయనగరం జిల్లా గుడివాడలో అయితే ఒక మద్యం సేవించినట్టు యువకులు లేడీ ఎస్ఐని అయితే కొట్టినట్టుగా తెలుస్తుంది. జుట్టు పట్టుకొని వెనక్కి లాగి కొట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రాణభయంతో ఆమె ఒక ఇంట్లోకి కూడా వెళ్ళి దాచుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినటువంటి ఆ యువకులు అయితే అక్కడ కూడా హంగామా చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులకు సమాచారం అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందడంతో ఆ వీడియోలో ఉన్నటువంటి కొంతమంది యువకులను అయితే గుర్తించి అరెస్ట్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి నిన్ననైతే ఒక 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఇంకిద్దరిని అయితే పారిపోయినట్టుగానైతే తెలుస్తుంది. వీడియోల ద్వారా వీరిని అయితే గుర్తించినట్టుగానైతే తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు 2,536 కోట్లు వైసీపీ నుంచి వారసత్వంగా వచ్చాయి. దశల వారీగా చెల్లిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు 2,536 కోట్లు ఉన్నట్టుగానే తెలుస్తుంది. అవి వైసీపీ పార్టీ నుంచి వారసత్వంగా వచ్చాయన్నట్టు కూడా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించినట్టు తెలుస్తుంది. దశల వారీగా వాటిని చెల్లిస్తున్నామని కూడా ఆయన వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఏపీ తెలంగాణ నేతలపై కేసులు కొట్టివేత. ఉమ్మడి ఏపీలో టీడీపీ నేతలపై కేసులు నమోదు. ఊరటనిచ్చిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు. ఇక గతంలో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి టీడీపీ నేతలు పైన ఏవైతే కేసులు నమోదయ్యో వాటిని అయితే కొట్టివేసినట్టుగానైతే తెలుస్తుంది. నిన్న విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు వీరికి ఊరటనిచ్చినట్టుగానైతే తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న చాలామంది టీడీపీ నేతలు అయితే విజయవాడ ప్రజాప్రతినిధి కోర్టుల వద్ద కలిసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఇవి దిశకు సంబంధించి దిశలో వచ్చినటువంటి వార్తలు. ఇక ఈరోజు అయితే మనం మన హెడ్లైన్ షోలో ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి